ఇప్పుడు మేషరాశిలో జన్మించిన ఆడవాళ్లకు 2026 ఫిబ్రవరి మార్చి ఈ 2 నెలలు చాలా కీలకమైన కాలంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ రాశిపై మంగళుడు బలం చూపిస్తాడు, గురు అనుకూల దృష్టి ఇస్తాడు. కాని శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం, కొంత ఓర్పు తప్పనిసరి అవుతుంది. ఇది భయపడాల్సిన విషయం కాదు, కాస్త నెమ్మదిగా ఆలోచించి అడుగులు వేయాల్సిన సమయం అంతే. ముందుగా చిన్నపిల్లల విషయానికొస్తే 8 నుంచి 14 ఏళ్ల వయసులో ఉన్న మేషరాశి ఆడపిల్లలకు ఫిబ్రవరిలో చదువుపై కాస్త బద్ధకం కనిపించచ్చు. తల్లిదండ్రులు బలవంతం చేయడం కన్నా స్నేహపూర్వకంగా మాట్లాడితే మంచి ఫలితముంటుంది. మార్చి నెలలో మాత్రం జ్ఞాపకశక్తి పెరుగుతుంది, పరీక్షలలో మెరుగైన ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరంగా జలుబు, దగ్గు, జ్వరం లాంటివి చిన్నగా రావచ్చు, కాని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా గృహిణుల విషయానికొస్తే మేషరాశిలో పుట్టిన గృహిణులు సాధారణంగా చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. ఇంటి పని, పిల్లలు, భర్త, బంధువులు అందరి అవసరాలు ముందుగా చూసి తమ ఆరోగ్యం గురించి చివర్లో ఆలోచించే స్వభావం మీది. 2026 ఫిబ్రవరి నెలలో ఇదే మీకు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఈ నెలలో గృహిణులకి శారీరకంగా కన్నా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిద్ర సరిగా పట్టకపోవడం, తలనొప్పి, రక్తపోటు హెచ్చుతగ్గులు, హార్మోన్ల సమస్యలు కనిపించచ్చు. ముఖ్యంగా 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులో ఉన్న మేషరాశి గృహిణులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మార్చి నెలలో సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంటి పనులన్నీ మీరే చెయ్యాలన్న ఆలోచన కొంచెం తగ్గించుకోవాలి. సహాయం అడగడం తప్పు కాదు. ఇప్పుడు దాంపత్య జీవితం గురించి చాలా నిజాయితీగా చెప్పుకోవాలి. ఫిబ్రవరి నెలలో మేషరాశి గృహిణులకు భర్తతో భావోద్వేగ దూరం అనిపించచ్చు. భర్త పని ఒత్తిడి, మీమీద సరైన శ్రద్ధ లేకపోవడం వల్ల మనసులో ఖాళీ, ఒంటరితనం పెరుగుతుంది. ఇదే సమయంలో మీ మాట వింటున్నా, మీనర్థం చేసుకుంటున్న వ్యక్తు ఎవరో ఒకరు జీవితంలో కనిపించే అవకాశం ఉంది. ఇది కార్యాలయంలో కావచ్చు, పాత పరిచయస్థుడు కావచ్చు, లేదా సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి కావచ్చు. ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, 2026 ఫిబ్రవరి నెలలో వివాహేతర సంబంధాల పట్ల ఆకర్షణ కలిగించే గ్రహస్థితులు ఉన్నాయి. కాని ఇది శాశ్వత సంతోషం ఇవ్వదు. మొదట్లో మాటలు, శ్రద్ధ, అర్థం చేసుకోవడం చాలా మధురంగా అనిపిస్తుంది. కాని మార్చి నెలలో అదే విషయం మీ మనసుకు భారంగా మారే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలున్న గృహిణులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న భావోద్వేగ బలహీనత జీవితాన్ని కుదిపేసే సమస్యగా మారవచ్చు. మార్చి నెలలో రహస్యాలు బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫోన్, మెసేజ్లు, సోషల్ మీడియా ద్వారా వచ్చే సమస్యలు కుటుంబంలో అపోహలకు దారితీయచ్చు. అయితే ఇది తప్పనిసరిగా అందరికీ జరుగుతుందన్న అర్థం కాదు. కాని మనసు బలహీనంగా ఉన్నప్పుడు, సరైన సంభాషణ లేనప్పుడు ఈ అవకాశాలు పెరుగుతాయి అని గ్రహశాస్త్రం చెప్తుంది. అందుకే మార్చి నెలలో మేషరాశి గృహిణులు భర్తతో ఓపెన్గా మాట్లాడితే చాలా సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి. ఈ నెలలో భర్త భార్యల మధ్య మాటలు తగ్గుతాయి. గొడవలు పెద్దగా లేకపోయినా మౌనం ఎక్కువగా ఉంటుంది. భర్త తన పనిలో, తన ప్రపంచంలో మునిగిపోయినట్టు అనిపిస్తుంది. నన్ను పట్టించుకోవడం లేదే అనే ప్రశ్న మీ మనసులో తిరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది ప్రేమ తగ్గిందని కాదు, గ్రహ ప్రభావం వల్ల భావాలను వ్యక్తపరచలేని పరిస్థితి మాత్రమే. ఫిబ్రవరిలో మేషరాశి యువ గృహిణులకు కోపం చాలా త్వరగా వస్తుంది. చిన్న మాటకే పెద్దగా స్పందించే అవకాశం ఉంది. అదే సమయంలో భర్తకు మాత్రం మీ భావోద్వేగాల లోతు అర్థం కాకపోవచ్చు. ఇక్కడే చిన్న అపోహలు మొదలవుతాయి. మీరు చెప్పాలనుకున్నది ఒకటి, భర్త అర్థం చేసుకున్నది ఇంకోటవుతుంది. ఇక దాంపత్య సన్నిహితత విషయానికి వస్తే ఫిబ్రవరి నెలలో శారీరక దగ్గరత కన్నా భావోద్వేగ దగ్గరత అవసరం ఎక్కువగా ఉంటుంది. కాని అది దొరకకపోవడం వల్ల మనసులో అసంతృప్తి పెరుగుతుంది. ఈ సమయంలో నన్ను అర్థం చేసుకునే ఎవరో ఉంటే బాగుండేది అనే ఆలోచన రావచ్చు. ఇది సహజమే, కాని ఇక్కడే జాగ్రత్త అవసరం. ఈ కాలంలో పాత పరిచయాలు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. స్కూల్, కాలేజ్ స్నేహితుడు లేదా సోషల్ మీడియా ద్వారా మాటలు మొదలయ్యే అవకాశం ఉంది. మొదట్లో చాలా సాదాసీదాగా, అమాయకంగా అనిపిస్తుంది. కాని మేషరాశి యువ గృహిణులకి ఫిబ్రవరిలో భావోద్వేగ ఆకర్షణ చాలా త్వరగా కలుగుతుంది. ఇదే భవిష్యత్తులో భర్త భార్యల మధ్య దూరాన్ని పెంచే కారణమవుతుంది. ఇప్పుడు మార్చి నెలలోకి వస్తే ఇక్కడ గ్రహాల ప్రభావం మారుతుంది.
మీరు తీసుకున్న నిర్ణయాలను తిరిగి ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఫిబ్రవరిలో జరిగిన మాటలు, సందేశాలు, చిన్న రహస్యాలు ఇప్పుడు మనసుకు భారంగా మారుతాయి. ఇది నేను చెయ్యాల్సిన పనేనా అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది. మార్చి నెలలో భర్త నుంచి కూడా మార్పు కనిపిస్తుంది. అతనికి మీ మౌనం, మీ ప్రవర్తనలో మార్పు అర్థమవుతుంది. కాని మీరు అదే సమయంలో దూరంగా ఉంటే భర్త కూడా సందేహించవచ్చు. ఇక్కడే పరిస్థితి సున్నితంగా మారుతుంది. అనవసర అనుమానాలు, చిన్న గొడవలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. యువ గృహిణులు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ 2 నెలల్లో మీరు కోరుకుంటున్నది ప్రేమ కాదు, భద్రత. ఆ భద్రత భర్తతో మాట్లాడకుండా దొరకదు. బయట వ్యక్తుల దగ్గర దొరికే శ్రద్ధ క్షణికం మాత్రమే, కాని దాని ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది. మార్చి నెలలో పిల్లలున్న యువ గృహిణులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. అదే సమయంలో భర్తతో సంబంధం సరిగా లేకపోతే ఒంటరితనం రెట్టింపవుతుంది. ఈ సమయంలో చాలామంది యువ గృహిణులు లోపల ఏడుస్తారు, కాని బయట చెప్పరు. ఇది ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. తలనొప్పి, నిద్రలేమి, ఆకలి తగ్గడం లాంటివి వస్తాయి. ఇక్కడ ఒక సానుకూల విషయం కూడా ఉంది. మీరు మార్చి నెలలో ధైర్యంగా భర్తతో మాట్లాడితే, మీ మనసులో ఉన్నది ప్రశాంతంగా చెప్పగలిగితే సంబంధం మళ్లీ బలపడుతుంది. మేషరాశి యువ గృహిణుల మాటలకు ఈ నెలలో బలముంటుంది. మీరు తగ్గి మాట్లాడితే భర్త కూడా మీకు దగ్గరవుతాడు. భర్త భార్యల మధ్య నిజాయితీగా మాట్లాడే ఒకే ఒక సంభాషణ ఈ 2 నెలల సమస్యలను పూర్తిగా మార్చేస్తుంది. అనవసర రహస్యాలు దాచుకోవడం కన్నా నిజాన్ని చెప్పడం చాలా మంచిది. చివరిగా ఒక చిన్న కాని ముఖ్యమైన సూచన. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మేషరాశి యువ గృహిణులు తమ భావోద్వేగాలను కంట్రోల్ చేయాలి. కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు. శుక్రవారం రోజున మీకు నచ్చిన పని చెయ్యండి. సంగీతం వినడం, పుస్తకం చదవడం, దేవాలయానికి వెళ్లడం లేదా కాసేపు ఒంటరిగా ఉండడం. ఇది మీ మనసును స్థిరంగా ఉంచుతుంది. ఈ 2 నెలలు మీ దాంపత్య జీవితానికి ఒక పరీక్షల కాలం. మీరు బుద్ధిగా వ్యవహరిస్తే ప్రేమ మరింత బలపడుతుంది. భావోద్వేగాలకే లోనైతే చిన్న చీలిక పెద్ద దూరంగా మారుతుంది. గ్రహాలు సూచనలు మాత్రమే ఇస్తాయి, దారి ఎంచుకునేది మాత్రం మీరు. యుక్తవయసు అనేది శరీరం కన్నా ముందు మనసు పరుగెట్టే దశ. మేషరాశిలో పుట్టిన యువతులకు ఇది మరింత బలంగా ఉంటుంది. మీలో ఆవేశముంది, నిజాయితీ ఉంది, ప్రేమను సంపూర్ణంగా ఇవ్వాలనే తపన ఉంది. కాని 2026 ఫిబ్రవరి నెలలో అదే గుణం కొంచెం మిమ్మల్ని పరీక్షించే స్థితిలోకి తీసుకెళ్తుంది. ఈ నెలలో మాటలు చాలా త్వరగా మనసును తాకుతాయి. ఒకరు 2 మంచి మాటలు చెప్పినా నన్ను నిజంగా అర్థం చేసుకుంటున్నారు అనే భావన వెంటనే కలుగుతుంది. యుక్తవయసులో ఉన్న అమ్మాయిలకు ప్రేమ అనేది తప్పు కాదు. కాని ఫిబ్రవరిలో గ్రహస్థితులు ప్రేమను స్పష్టంగా కాకుండా అయోమయంగా చూపిస్తాయి. ఆకర్షణను ప్రేమగా భావించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే పెళ్లైన యువ గృహిణుల విషయంలో ఇది మరింత సున్నితమైన విషయం. ఇంట్లో శ్రద్ధ తగ్గినప్పుడు, మాటలు తగ్గినప్పుడు బయటనుంచి వచ్చే చిన్న శ్రద్ధ కూడా పెద్ద ఆశగా మారుతుంది. ఈ సమయంలో పాత ప్రేమలు గుర్తుకు రావచ్చు. స్కూల్ లేదా కాలేజ్ రోజుల జ్ఞాపకాలు, అప్పట్లో చెప్పని మాటలు, చెప్పలేకపోయిన భావాలు మళ్లీ మనసులో కదలిక తెస్తాయి. సోషల్ మీడియా దీనికి ప్రధాన కారణమవుతుంది. ఒక హాయ్, ఒక ఎలా ఉన్నావు అనే మెసేజ్ మనసులో నిద్రిస్తున్న భావాలను లేపుతుంది. ఇది తప్పనిసరిగా చెడుదారి అనేది కాదు, కాని ఇది మిమ్మల్ని ఏ దిశగా తీసుకెళ్తుందో మీకు కూడా మొదట్లో అర్థం కాదు. వివాహేతర ఆకర్షణలు అంటే శరీర సంబంధం మాత్రమే కాదు, ముందుగా అది మనసులోనే మొదలవుతుంది. ఎవరో ఒకరు మీ మాట వింటున్నారు, మీ బాధను అర్థం చేసుకుంటున్నారు, మీకు విలువ ఇస్తున్నారు అన్న భావన కలిగినప్పుడే ఆ ఆకర్షణ పుడుతుంది. ఫిబ్రవరిలో మేషరాశి యువ మహిళలకు ఇదే ప్రధాన పరీక్ష. ఎందుకంటే మీరు భావోద్వేగంగా బలహీనంగా ఉండే అవకాశం ఉంటుంది. మార్చి నెలలోకి వచ్చేసరికి పరిస్థితి మారుతుంది. ఫిబ్రవరిలో జరిగిన మాటలు, దగ్గరతలు, రహస్య సంభాషణలు ఇప్పుడు మీ మనసుకు భారంగా అనిపించవచ్చు. నేనిది ఎందుకు చేస్తున్నాను అనే ప్రశ్న మొదలవుతుంది. ఇదే మీలోని అంతరాత్మ మాటలాడే సమయం. మేషరాశి మహిళలు తప్పు చేశామనిపిస్తే లోపల తినేసుకుంటారు. ఈ మానసిక ఒత్తిడి ఆరోగ్యంపైన ప్రభావం చూపిస్తుంది. యుక్తవయసులో ప్రేమ విషయంలో ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఆకర్షణ వేగంగా వస్తుంది, కాని దాని ఫలితాలు నెమ్మదిగా బాధపెడతాయి.
ముఖ్యంగా వివాహేతర ఆకర్షణల విషయంలో మొదట్లో గోప్యత చాలా మధురంగా అనిపిస్తుంది. కాని అదే గోప్యత తర్వాత భయంగా మారుతుంది. ఫోన్ చూసే భయం, మాటలు బయటపడతాయేమో అన్న ఆందోళన, కుటుంబం దూరమవుతుందేమో అన్న సందేహం ఇవన్నీ మార్చి నెలలో బలంగా అనిపిస్తాయి. ఇక్కడ నేను భయపెట్టడం కోసం చెప్పడం లేదు. గ్రహశాస్త్రం హెచ్చరిక ఇస్తుంది అంతే. నిర్ణయం మాత్రం మీ చేతిలోనే ఉంటుంది. మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారు అన్నది మీరు మీకు నిజాయితీగా చెప్పుకోవాలి. ప్రేమ కావాలా, అర్థం చేసుకునే మనిషి కావాలా, లేక కేవలం ఆ క్షణిక శ్రద్ధ కావాలా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే చాలా సమస్యలు అక్కడితో ఆగిపోతాయి. యువ గృహిణులకు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమిటంటే, భర్తతో మాట్లాడకుండా బయట మనసు పెట్టడం వల్ల శాశ్వత పరిష్కారం రాదు. మీరు కోరుకునే ప్రేమ, భద్రత, గౌరవం బయట తాత్కాలికంగా దొరికినా లోపల శాంతి మాత్రం దొరకదు. మార్చి నెలలో భర్త, భార్యల మధ్య ఒక నిజాయితీగల సంభాషణ జరిగితే చాలా అపోహలు తొలగిపోతాయి. యుక్త వయసులో ఉన్న పెళ్లికాని యువతులకు కూడా ఒక సూచన ఉంది. ఈ 2 నెలల్లో ప్రేమ విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఒకరిని పూర్తిగా తెలుసుకోకుండా మాటలకే మురిసిపోకండి. మేషరాశి అమ్మాయిలు ప్రేమలో పడితే పూర్తిగా పడతారు. అందుకే ఈ కాలంలో ఓర్పు చాలా అవసరం. చివరిగా ఒక చిన్న మార్గదర్శకం చెప్తాను. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మీ మనసు అశాంతిగా ఉన్నప్పుడు, వెంటనే ఎవరితోనో మాట్లాడాలనిపించినప్పుడు ఒక్కసారి ఆగి మీకు మీరే ఈ ప్రశ్న వేసుకోండి. ఇది నా జీవితాన్ని బలపరుస్తుందా లేక గందగోళం పెంచుతుందా? ఆ ఒక్క ప్రశ్న చాలా తప్పుల నుంచి కాపాడుతుంది. ఇక ఆరోగ్య విషయానికి మళ్లీ వస్తే, ఫిబ్రవరిలో మహిళలకు సంబంధించిన సమస్యలు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావడం, థైరాయిడ్, షుగర్ ప్రారంభ లక్షణాలు కనిపించొచ్చు. పరీక్షలు వాయిదా వేయకండి. మార్చిలో యోగా, వాకింగ్, ధ్యానం మొదలుపెడితే మంచి మార్పు కనిపిస్తుంది. 40 ఏళ్లు దాటిన గృహిణులకు మార్చి నెలలో మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు, రక్తపోటు సమస్యలు రావచ్చు. మందులు క్రమంగా తీసుకోవాలి. మార్చిలో ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. మానసికంగా చూస్తే మార్చి నెలలో మేషరాశి గృహిణులు తమ విలువను తాము గుర్తించాలి అనే ఆలోచనకు వస్తారు. ఇది చాలా మంచి విషయం. కాని దాన్ని తప్పుదారిలో కాకుండా స్వీయాభివృద్ధి, ఆధ్యాత్మికత, కొత్త నైపుణ్యాల వైపు మళ్లిస్తే జీవితంలో నిజమైన సంతోషం దొరుకుతుంది. ఇంట్లో మీ మాటకు విలువ తగ్గింది అని అనిపిస్తే మౌనంగా బాధపడకండి. ప్రశాంతంగా మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ 2 నెలల్లో మీరు మీ గౌరవాన్ని మీరే నిలబెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. చివరిగా ఒక ముఖ్యమైన సూచన. మేషరాశి గృహిణులు ఫిబ్రవరి, మార్చి నెలల్లో శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజ చేయడం, తెల్ల పూలు సమర్పించడం, వీలైతే ఒక మహిళకు సహాయం చేయడం వల్ల మానసిక స్థిరత్వం పెరుగుతుంది. కోపం, ఆవేశం తగ్గుతాయి. తప్పు నిర్ణయాల నుంచి దూరంగా ఉంటారు. మొత్తానికి 2026 ఫిబ్రవరి, మార్చి నెలలు మేషరాశి గృహిణులకు ఒక పరీక్షల కాలం. మీరు బుద్ధిని వినిపిస్తే, మనసును నియంత్రిస్తే కుటుంబం, ఆరోగ్యం, గౌరవం అన్నీ కాపాడుకుంటారు. భావోద్వేగాలకు లోనైతే సమస్యలు పెరుగుతాయి. నిర్ణయం మాత్రం మీ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు యువతులు, కాలేజ్ చదువుతున్న అమ్మాయిల గురించి మాట్లాడితే, ఫిబ్రవరిలో మనసు స్థిరంగా ఉండదు. ఒక నిర్ణయం తీసుకుని మళ్లీ మార్చుకోవాలనిపిస్తుంది. ప్రేమ విషయాల్లో తొందరపడకండి. మార్చిలో మాత్రం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త కోర్సులు, విదేశీ అవకాశాలు, పోటీ పరీక్షల విషయంలో మంచి వార్తలు వినే అవకాశం ఉంది. ఇక పెళ్లైన మహిళలు, కుటుంబ బాధ్యతలున్న ఆడవాళ్ల విషయానికి వస్తే, ఫిబ్రవరిలో ఇంట్లో చిన్న మాటల తేడాలు రావచ్చు. ముఖ్యంగా అత్తమామలతో, భర్తతో మాటల్లో జాగ్రత్త అవసరం. మీరు నిశ్శబ్దంగా ఉంటే సమస్య సగం అక్కడే తగ్గిపోతుంది. మార్చి నెలలో కుటుంబంలో శుభకార్యాల చర్చ, ప్రయాణాలు, బంధువుల రాకపోకలు పెరుగుతాయి. ఇంటి వాతావరణం మళ్లీ ప్రశాంతంగా మారుతుంది. పిల్లలున్న తల్లులకు ఈ 2 నెలలు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఫిబ్రవరిలో పిల్లల చదువు లేదా ఆరోగ్యం మీద ఖర్చు పెరుగుతుంది. మార్చిలో మాత్రం పిల్లల నుంచి ఆనందకరమైన మాటలు, గర్వపడే సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు వృద్ధ మహిళల గురించి చెప్పుకోవాలి. 60 ఏళ్లు దాటిన మేషరాశి ఆడవాళ్లకు ఫిబ్రవరిలో మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు, రక్తపోటు సమస్యలు రావచ్చు. మందులు క్రమంగా తీసుకోవాలి. మార్చిలో ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది.